Hi friends, welcome to DSN TET Rapid Revision classes. 17 June 2026 పేపర్ 1 మార్నింగ్ షిఫ్ట్లో పేపర్ 1 జరిగింది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో పేపర్ 2 జరిగింది. వాటికి సంబంధించి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మీకు చాలా యూజ్ ఉందండి. ఎందుకంటే ఇక్కడ 17 జూన్లో పొట్లపల్లి రామారావు గారి ఊరు అడిగారు, తాటికాయల గ్రామం. ఓకే, కానీ 16 జూన్లో అదే పొట్లపల్లి రామారావుకు సంబంధించి రచన కానిది అన్నారు. అతని రచనలు చదువుకోవాలి, అతని కవి పరిచయం మొత్తం చదివితే మళ్ళీ నెక్స్ట్ షిఫ్ట్లో కూడా క్వశ్చన్ రావచ్చు. కాబట్టి ఒకసారి వచ్చిన ప్రశ్న అదే పేపర్లో ఇంకేం బిట్స్ ఉన్నాయో చూసుకోవడం ద్వారా మీకు ఎక్కువ మార్క్స్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఒకటే టెక్స్ట్ బుక్లో ఒక కవర్ పేపర్ నుండి 2 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఒక షిఫ్ట్లో ఒక క్వశ్చన్ వచ్చింది, ఇంకో షిఫ్ట్లో ఇంకో క్వశ్చన్ వచ్చింది అదే పేపర్ నుండి. కాబట్టి ఫస్ట్ వచ్చిన ఆ పేపర్ నుండి చదువుకుంటే సెకండ్ వచ్చిన వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సుమతి శతక కర్త ఎవరు అంటే బద్దెన, దానికి సంబంధించి క్వశ్చన్ వచ్చిందట. బసవ పురాణం రచయిత పాల్కురికి సోమనాథుడు. సంధ్య అనే పదానికి వికృతి సంధ్య, సంజ. పొట్లపల్లి రామారావు గారి ఊరు తాటికాయల గ్రామం. ఒకసారి చూడండి, పొట్లపల్లి రామారావు చీమల బారు లెసన్ పేజ్ నెంబర్ 84. పొట్లపల్లి రామారావు వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామంలో జన్మించాడు. అతని కవితా సంపుటాలు ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు అనేవి కవితా సంపుటాలు. మహత్కాంక్ష, జీవితం, పగ, మున్నగు రచనలు. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ మొన్న వచ్చింది. జైలు కథల సంపుటి అతనికి బాగా ప్రసిద్ధి చెందిన రచన. ఈయన రచన వాడుక భాషలో సరళమైన శబ్దాలతో సుందరమైన శైలితో సాగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ పాఠ్యభాగ వివరాలు కూడా ఇంపార్టెంట్ అడుగుతున్నారు. ఈ చీమలబార్ అనే లెసన్ గేయ కవిత అనే సాహిత్య ప్రక్రియకు చెందింది. నెక్స్ట్ పొట్లపల్లి రామారావు రచించిన ఆత్మవేదన కవిత సంపుట్లోనిది ఇది ఈ లెసన్, చీమలబార్ అనే లెసన్. నెక్స్ట్ క్వశ్చన్, అష్టదిగ్గజ కవులలో లేనివారు అని అడిగారట. ముందు అష్టదిగ్గజ కవులు ఎవరో మనకు తెలియాలి. అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన్న, పింగళి సూరన, దూర్జటి, మారదయ్య గారి మల్లన్న, రాజశేఖర భూషణుడు, రామభద్రుడు, తెనాలి రామకృష్ణుడు. 8 మంది. నెక్స్ట్ హరిత్తు అంటే అర్థం సింహం. నివాసం పర్యాపదం అడిగారట, ఇల్లు, సదనం. నెక్స్ట్ నారాయణ శతకం యొక్క మకుటము, ఇదేదో అడిగారట. నారాయణ మకుట ఏ శతకానికి వస్తుందని పోతనది ఏంటి, నారాయణ శతకం. నెక్స్ట్ సిపి = 20,000, ఎస్పి = 23,000. అమ్మిన వేల ప్రాఫిట్, లాభశాతం గురించి అడిగారట. నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యూబ్, ఇందులో పర్ఫెక్ట్ క్యూబ్ ఏంటి అని అడిగారు. రేడియో, టేప్ రికార్డు, మైక్రోఫోన్, లౌడ్ స్పీకర్ మొదలైనవి ఎగ్జాంపుల్ ఇచ్చి శ్రవణ బోధన ఉపకరణలకు ఎగ్జాంపుల్ అడిగారట. ఓఈ అంటే సంబోధన ప్రథమ విభక్తి. నెక్స్ట్ సమ్మిళిత విద్యను ఏ దశ నుండి ప్రారంభించవచ్చు, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ పూర్వ ప్రాథమిక దశ నుండి ప్రారంభించవచ్చు. ఇక్కడ పర్ఫెక్ట్ క్యూబ్ అడిగారు, స్క్వేర్ కాదు. క్యూబ్ అంటే ఏంటిది, క్యూబ్ మేబీ ఇది 12 క్యూబ్ రావచ్చు. 12 ² 12 ² 144, 144 12, 2 4 8, 2 4 8, 2 1 2, 1 4 4, 1 1 1 4 4, 1 1 1, 8 12 7 1. ఇది పర్ఫెక్ట్ క్యూబ్, ఫస్ట్ వన్. నెక్స్ట్ సమాసం నిర్వచనం అడిగారట. సంధి, సమాసం, వీటి నిర్వచనాలు ఇంపార్టెంట్. ఆర్టీఈకి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతున్నారు. ఎన్సీఎఫ్ 2005, ఆర్టీఈ 2009. వీటికి సంబంధించి ఖచ్చితంగా ఫుల్ డీటెయిల్ నేర్చుకోండి. ఆర్టీకి సంబంధించి నేను కూడా ఒక వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 ప్రతి టెక్స్ట్ బుక్ వెనుక ఉంటుంది. 1098 అట్ట పేపర్కి ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే అట్ట పేపర్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. అట్ట పేపర్ అంటే ఇట్లా ముందు నవవసంతమ, జాబిలియా అవి పేర్లు. నెక్స్ట్ కవులు ఉంటున్నారు అట్ట బ్యాక్ సైడ్, అది కూడా ఇంపార్టెంట్. మిజోరం వెళ్ళాలంటే ఏ దిశగా ప్రయాణించాలి, ఏ దిశగా వెళ్ళాలి, తూర్పు దిశన. మానవ నాడికణం పొడవు సుమారు 90 సెంటీమీటర్ల నుండి 100 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. బొగ్గు నిల్వలు ఎక్కువ ఉన్న ప్రాంతం ఎక్కడ, రామగుండం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్. నెక్స్ట్ సైకాలజీలో ఖచ్చితంగా బిట్స్ వాడేటి అంటే పియాజే, కోల్బర్గ్, అభ్యాసన బదలాయింపులు, వీటి నుండి ఖచ్చితంగా బిట్ వస్తుంది. సైకాలజీ నిర్వచనాలు కూడా వస్తున్నాయి. ఎల్ఏడి ఫుల్ ఫామ్ అడిగారట, లాంగ్వేజ్ అక్విస్టిక్ డివైస్. మ్యాథ్స్లో సౌష్ఠవాలకు సంబంధించి ఆరోహణ అవరోహణ క్రమం.
ఆరోహణ అవరోహణ క్రమం ఈజీగా చేయాలంటే 4 ఇస్తారు. ఇలా 4 ఇచ్చి ఇందులో ఆరోహణ అవరోహణ క్రమం కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, పైన జీరోస్ పెట్టుకోవాలి. ఇలా జీరోస్ పెట్టుకొని కట్ చేయాలి. 2 1 2 5 4 1 4 6 24 4 7 28.2 ఇలా పెట్టుకొని ఇక్కడ పైన ఏది చిన్నగా ఉంటే చిన్నగా ఆరోహణ కణం, అవరోహణ అంటే పెద్ద నుండి చిన్న వరకు. ఈ విధంగా చేస్తే ఈజీగా ఉంటుంది. నేను మన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ 5 1 5 8 40 7 1 7 8 56 56 అంటే 4. ఇక్కడ చూడండి, ఈ చిన్న నుండి పెద్దకి రాయొచ్చు. చిన్నది ఏంటి, ఫస్ట్ 5 అంటే 1/2. నెక్స్ట్ ఏంటిది 7.2 తర్వాత అంటే 3/4. ఆఫ్టర్ 4/5 ఆఫ్టర్ 6/7. ఇది ఆల్రెడీ చిన్న నుండి పెద్ద వరకు ఉంది కదా ఆరోహణ క్రమం. ఈ విధంగా చేస్తే ఈజీగా ఉంటుంది, సింపుల్ స్టెప్స్. నెక్స్ట్ సరాసరికి సంబంధించి యావరేజ్ గురించి ఖచ్చితంగా బిట్ ఇస్తున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి. వర్గ సమీకరణం బాజనిత్య సూత్రాలకు సంబంధించి ఇచ్చారట. 100 కోట్లలో ఎన్ని అంకెలు ఉంటాయని అడంట. ఇప్పుడు 1 కోటి అంటే ఎన్ని, 7 సున్నాలు ఉంటాయి 1 కోట్లో. మరి 100 కోట్లకి 9 సున్నాలు ఉంటాయి. నెక్స్ట్ ఈ విధంగా అడిగారట. సంఖ్యల లబ్ధం, 2 సంఖ్యల లబ్ధము 4/21, అందులో ఒకటి 3/7 అయిన రెండో సంఖ్య ఎంత అని అడిగారట. 2 సంఖ్యల లబ్ధము అంటే x × y = 4/21 అనుకుందాం. అందులో ఒకటి 3/7, x = 3/7, y = ఎంత అని చేయాలి. ఈ విధంగా చేస్తే అయిపోతుంది. ఇప్పుడు y = ఏమవుతుంది, 4/21. ఇక్కడ 3/7 ఉంది, రైట్ సైడ్కి వెళ్తే 7/3 అవుతుంది. 7 1 7 3 27. y = ఏమవుతుంది, 4/9. ఈ విధంగా సమాంతర రేఖ, ఖండన రేఖ, సాంఖ్యక శాస్త్రం, పౌనపుణ్యాల గురించి, సమతల వైశాల్యం గురించి కూడా అడిగారట. నెక్స్ట్ పేపర్ 2 గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అదే రోజున నిన్నటి రోజున 17th June 2026 ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో పేపర్ 2 జరిగింది. కవి శ్రీనాథుడు గురించి, మంజీర నాదాలు కవి ఎవరు, వేముగంటి నరసింహాచారి. చేమకూర వెంకట కవి గురించి ఒక క్వశ్చన్ వచ్చిందట. కేసరి పదానికి నానార్థాలు, సింహం వ్యవధానం సంబంధించి. కాకతీయ పత్రిక ఎవరిది, పివి నరసింహారావు గురించి. జలధారం ఏ సమాసం, జంట హల్లులు వెంట వెంటనే వస్తే అది. చేకానుప్రాస. తేతగిటి గణాలు, కేదరం అర్థం పొలం, జాగి అర్థం అన్వస్త్రం, అను ప్లస్ అస్త్రం యనదేశ సంత్రి. ఈ విధంగా క్వశ్చన్స్ వచ్చాయట. ఇక బయాలజీలో నేను మొన్న ప్రీవియస్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక మెటీరియల్, అందులో సెరికల్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, విటమిన్స్, జ్ఞానేంద్రియాలు, కీళ్ళ గురించి, ఆర్థపోడ. సేమ్ టాపిక్స్ వచ్చాయండి, ఒకసారి చూడండి. సేమ్ అనుకోకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ టాపిక్సే వచ్చాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సెరికల్చర్ పట్టు పురుగుల పెంపకాన్ని, విటమిన్స్ గురించి టోటల్, విటమిన్స్ B1 B2 B6 టోటల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. జ్ఞానేంద్రియాలు, బయోగస్ సంబంధించి, కీళ్లు కలిగిన జీవి, ఆర్థపోడ, పునరుద్ధరింపదగని వనరులు గురించి. RTA 2009 పియాజే, కోల్బర్గ్, వికాస సూత్రాలు, బ్రూనర్. ప్రతి షిఫ్ట్లో వస్తున్నాయి, వీటి గురించి ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ మ్యాథ్స్లో రాంబస్ సంబంధించి నేను ఒక డీటెయిల్గా వీడియోనే చేశాను. రాంబస్ గురించి, ట్రెపిజియం గురించి మీకు క్లాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. బాజనీతి సూత్రాలు కూడా నేను లైవ్ తీసుకున్నాను, ఒకసారి చూడండి. యావరేజ్ కూడా చెప్పాను లైవ్లో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సాధించలేమండి, ఎందుకంటే పట్టుదలతో చదివినప్పుడే మనం ఎక్కువ మార్కులు సాధించగలము. మళ్ళీ మళ్ళీ రాయాలంటే ఇప్పుడు వచ్చిన మార్కులు అప్పుడు రావు. మనం చదివినప్పుడే ఎక్కువ మార్కులు వస్తాయి. నెక్స్ట్ టైం రాసినప్పుడు అప్పుడు చదవమో గ్యారంటీ ఉండదు. మనం ఇప్పుడు చదువుతున్నాం కాబట్టి ఇప్పుడే ఎక్కువ మార్కులు సాధించగలగాలి. ఓకే, నెక్స్ట్ డిఎస్సి ఖచ్చితంగా ఉంటుంది. ఈసారి మార్క్స్ మాత్రం మిస్ చేసుకోకండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.